అమ్మా 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 నా బెడ్ మీద నేనే పడుకోను, నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? డ్రిల్కే డ్రిల్లా కొడతా బెల్లు లే. ఆ? నా బెడ్ మీద పడుకోవడమే తప్పు, పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా? ఆ? అయ్యో, రెండు వైపులా కాళ్ళ, మరి తల ఏమైందబ్బా? లాండ్రీ కేసు ఉంచాడా? అరే అమ్మి, ఏంట్రా ఎక్స్ట్రా తల? ఎవడ్రా వాడు? నా మీద తల చేసుకుంటాడా? నా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు. అచ్చా, ఆడి దగ్గర అంతుందా? ఆడు నిద్ర లేపితే కొడతాడు, నేను నిద్ర లేపి మరీ కొడతాను. అరే లేరా, లే లే. వద్దండి, మీకే డేంజర్ అండి. లే, అబ్బా! నేను చెప్పానా లేదా? కుక్కలో కొట్టాడే, అబ్బా! నడుము విరిగిపోయింది నాయనో. అయ్యో, బాబా, అబ్బో! అమ్మో, కుక్కలో కొట్టదు, కింద తగిలి చచ్చిపోతాను నాయనో. అబ్బో, 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 అయ్యో, అబ్బా! నీకు దండం పెడతాను, ఆపే అన్నా. అన్నా, అమ్మో, అమ్మా, అన్నా, ఏదన్నా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఊరి నుంచి అలసిపోయి వచ్చా, ఇంకా నా వల్ల కాదన్ను. నీలాంటి వాయించేవాడిని వాయించుకు తింటాను. నాకు మటంతో పెట్టిన విద్యరా. అర్థమైంది కదా ఇక నీ విద్య. ఇంకా నన్ను వదిలే. బతిమాలుతున్నావు కనుక బతికిపోతా. డ్రిల్కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా. లైట్ అయ్యన్నా. అయ్యో, నా మొహాన్ని కాదన్నా, నీ మొహాన్ని వెళ్తిరేసుకో అన్నా. ఆ? నువ్వా? ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ సంగతి తెలుద్దామని. ఏంట్రా నువ్వు? నా సంగతి తెలిసేది మీ ఇద్దరిని మసాజ్ చేస్తా. అబ్దుల్లా గారు, అబ్దుల్లా గారు. అమ్మా, ఆవా. నేను వాణ్ణి కాదురా, నువ్వు బాబు అంటే మ్యామ్యాం అనడానికి. నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీని రా. మా ఊరా? యా, మా గూడూరులో నీది ఏరియా? అదే, నువ్వు నీ సెటప్ ఉన్నారే. సెకండ్ సెటప్ సాధుపేట. సెకండ్ సెటప్ సంగతి తర్వాత. ఫస్ట్ గురించి సెకండ్ తెలీదు, దయచేసి చెప్పొద్దు, తెలిస్తే పిసికేస్తది. ఆలోచిద్దాం. అవును బ్రదరు, నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు? నువ్వేగా చెప్పావు. నేనా? ఎప్పుడు? ఇప్పుడే. గూడూరు సాధుపేట. సాధుపేట సెకండ్ సెటప్. అబ్బా, నా డ్రిల్కి నేనే బెల్లా. అమ్మో, వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేదేంట్రా, నాకు ఎప్పుడో తెలుసు. నీకు తెలుసా థర్డ్ సెటప్ గురించి? అంతే. నువ్వు పని చేయి, మూడో సెటప్ గురించి అబ్దుల్ ప్లీజ్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే అది గిరిజన స్త్రీ. బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నువ్వు విన్నావా? అది ఉద్యోగం కోసం చేసుకున్నా. అలా రా దారికి. సదా నీ సేవలు. ఏం చేయాలో చెప్పన్నా, చిటికలో చేసేస్తా. పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. అయ్యయ్యో, ఇక ఈ దేశంలో నేను కనపడితే కాల్చి చంపేసేలా ఉన్నారు. పోయిన పరువు ఎలాగూ పోయింది. నా ప్రాణాలైనా నేను రక్షించుకోగలిగితే అదే 10,000. ఇక ఈ అవే నాకు స్వర్గసీమ. కలకానిది ఇక్కడ కూడా నన్ను చంపడానికి మనుషులు సిద్ధంగా ఉన్నారా? అయ్యో, కలవరపడకు, ఇదే నా ఒరిజినల్ గెటప్. ఒరేయ్, నువ్వా? ఇక్కడ కూడా తగలడ్డావా? కంగారు పడకు, నా లక్ష్యం పూర్తయింది. ఇకపై నీ దారికి నేను అడ్డు రాను. నాలాగే నువ్వు కూడా అడవుల పాలైపోయావు. దట్స్ ఆల్. ఒరేయ్, నన్నెందుకు అడవుల పాలు చేశావు? చెప్తాను. అందరిలాగే నాకు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. నా ఫ్లాష్ బ్యాక్ నీ ఫ్యామిలీకి లింక్ ఉంది. ఏమిటా లింకు? చెప్పండి.
బొబ్బిలి రాయుడు గారు అమ్మవారి గుళ్ళో నగలు దొంగిలించినట్లుగా ఈ అప్పన్నే ఒప్పుకుంటున్నాడు. పైగా తరుణాలు కూడా దగ్గర పడ్డాయండి. ఈ సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. మీరే మంచి తీర్పు చెప్పాలి. అమ్మవారి నగలు నువ్వే దొంగతనం చేశావా? తిరునాళ్ల రోజులు దగ్గర పడ్డాయి. ధర్మకర్తగా అమ్మవారి నగలు నేను సమర్పించాలి. కానీ ఆ నగలు నా అవసరానికి వాడుకున్నాను. ఈ దొంగతనం నువ్వు చేసినట్టుగా ఒప్పుకోవాలి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నేను చూసుకుంటాను అప్పన్నా. అప్పన్నా అయ్యా వద్దయ్యా ఒప్పుకుంటా. అవునయ్యా. తప్పు ఒప్పుకున్న అప్పన్నని పోలీసులకు అప్పగించి శిక్షించాలి. శిక్ష ముగిశాక కూడా అప్పన్న ఈ గ్రామంలో కాలు పెట్టడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ రోజు నుంచి అప్పన్న కుటుంబాన్ని కూడా గ్రామంలోంచి వెలివేస్తున్నాను. అయ్యా ఇది అన్యాయం, ఇది అన్యాయం అయ్యా. అయ్యా ఇది అన్యాయం. మీ నేరాన్ని నా మీద తెలుసుకునేందుకు నాకు ఇంత అన్యాయం తలపెడతారా? నా కుటుంబానికి ద్రోహం చేస్తారా? రేయ్ నువ్వు పురుగులు పడిపోతావరా, నాశనం అయిపోతావరా? రేయ్ నా కుటుంబానికి పట్టిన కట్టే నీ కుటుంబానికి పట్టుతురా. నువ్వు నాశనం అయిపోతావరా? గ్రామ బహిష్కరణ తర్వాత నా తండ్రి ఈ అడవుల పాలయ్యాడు. గత్యంతరం లేక టెర్రరిస్ట్ గా మారాడు. నా కుటుంబం చెల్లాచెదరైపోయింది. సంఘంలో హాయిగా బ్రతికే స్వేచ్ఛను కోల్పోయాం. క్రమేణా నేను కూడా టెర్రరిస్ట్ గా మారాల్సి వచ్చింది. ఇదిగో నీ పాస్పోర్ట్. ఏ విదేశాలకు వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు. వెళ్ళ. వద్దు, నాకు పాస్పోర్ట్ వద్దు, ఏమీ వద్దు. ప్రాణాలున్నంత వరకు ఈ అడవిలోనే గడుపుతాను. ఓ బాటసారి నన్ను మరువకోయి మదిని తలరుచి చల్లగా ఉండాలి, నీ మది నెమ్మది పొందాలి. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండ మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. ఆ? బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత ఇల్లు. చీకట్లో దేన్ని పెట్టి కొడతానో టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే క్యామిడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల పంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కోపం ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానిక? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన. ఇదేంట్రా? వాడు త్రిష అనే చెప్పాడు బావా, నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా, మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయనతార, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిష అని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని
ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు, అవునా కాదా? అవును, పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం. నాకు అసలు కారే లేదు. నన్ను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోట్ర. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈ రోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. పోనీ పొలిటీషియన్స్ కి చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు చేస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్ కే ఎక్కువ విలువిస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది. తెలుగు వన్